హాయ్ ఫ్రెండ్స్, హలో టు ఆల్. ఈరోజు అయితే మరికొత్త ట్రెండీ జ్యువెలరీతో అయితే ఆర్ఆర్ కలెక్షన్స్ మీ ముందటికి వచ్చేసింది. దిస్ ఇస్ రాజేశ్వరి. మీకు ఎంతో బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే ప్రతిరోజు వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సారీ అండి, చాలా గ్యాప్ వచ్చింది, వీడియో తీయలేకపోయాను చిన్న ప్రాబ్లం వల్ల. నేను చాలా రోజులకి మీ ముందటికైతే వచ్చాను వీడియోని తీసుకొని. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ వీడియో చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ అండి వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసినట్టయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో వన్స్ అవైలబిలిటీ చెక్ చేసేదే బుక్ చేసుకోండి. నేను అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతే అమౌంట్ పే చేయండి. అవైలబిలిటీ లేనట్లయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ అవైలబిలిటీ తెలుసుకోండి. అవైలబిలిటీ ఉన్నట్టయితే మనం హ్యాపీగా బుక్ చేసుకొని మీరు మీ ఐటమ్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ అండి. అలాగే 360 డిగ్రీస్తో వీడియో అయితే కంపల్సరీ తీయాలి. వీడియో లేనట్టయితే రిటర్న్ ఉండదు. ఎందుకు అంటే మనం ప్రూఫ్ కోసం వీడియో తీయమని చెప్తుంటామండి కస్టమర్స్ని. కాబట్టి మీరు వీడియోని షూట్ అయితే కంపల్సరీ చేయాలండి. మీరు వీడియో షూట్ చేసినట్టయితే మీకు ఎలాంటి డ్యామేజ్ రాదు. 1% వచ్చినా కానీ మీకు రిఫండ్ ఇవ్వడం కానీ రీప్లేస్ చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్సిస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ బాక్స్ కిందికి మీదికి వేయడం వల్ల ఏమైనా చిన్న డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వీడియోలో వీడియో అడుగుతున్నాము, కస్టమర్స్కి చెప్తున్నాము, రీసెల్లర్స్కి చెప్తున్నాము. రీసెల్లర్స్ కూడా ప్రతి కస్టమర్కి మెన్షన్ చేయండి 360 డిగ్రీస్లో వీడియో ఉండాలని. లేకపోతే రిటర్న్ అండ్ వాపస్ తీసుకోవడం అయితే ఉండదు, రిఫండ్ ఇవ్వడం కూడా జరగదు ఎలాంటి డ్యామేజ్ వచ్చినా. కాబట్టి ప్లీజ్ అండి, మీరు వీడియో అయితే కంపల్సరీ తీయండి. మీరు వీడియో తీసిన తర్వాత డ్యామేజ్ వచ్చింది అని అడ్రస్ షేర్ చేస్తాము. ఆ అడ్రస్కి అయితే మీరు ఐటమ్ని పంపించినట్టయితే దాన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. లేదండి మా ఐటమ్ మా దగ్గరే ఉంచుకుంటాము, మీరు ఇంకో ఐటమ్ పంపివ్వండి అంటే అలా మాత్రం కుదరదు. ఇవన్నీ నచ్చితేనే బుక్ చేసుకోండి. ఎందుకంటే వీడియోలో ఫస్టే చెప్తున్నాను, మేము కొంతమంది ఏమంటున్నారంటే ఐటమ్ మా దగ్గరే ఉంటుంది, మీరు మళ్ళీ పంపివ్వండి, పంపించిన తర్వాత మేము ఇది పంపిస్తామంటే అలా ఉండదండి. మీరు ఏదైతే రీప్లేస్ చేయాల్సిన ఐటమ్ ఉందో అది మీరు వాళ్ళకి పంపిన తర్వాత మాత్రమే దాన్ని రీప్లేస్ చేయడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.